హరే కృష్ణ. మాఘపురాణము 20వ అధ్యాయము. భీముడు ఏకాదశి వ్రతము చేయుట. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నమున్ననూ చాలదు. అటువంటి భీముడికి ఏకాదశి వ్రతం చేయాలి అనే కుతూహలం పుట్టెను. కానీ ఒక్క విషయంలో బెంగతో ఉండెను. అదేమనగా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనుదురు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది, ఈ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు కూడా ఏకాదశి వ్రతము చేయవచ్చు అని పాండవ పురోహితుడు అగు దౌమ్యుడు పలికెను. సరే సరే, అటులనే చేయుదును. కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడన్న సంగతి తెలిసినదే కదా, ఒక్క గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండడం ఎలా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును గనుక ఆకలి తీరేదెలాగా, ఏకాదశి వ్రతఫలము దక్కేదెలాగా నాకు వివరింపుము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు. అందువలన నీవు దీక్ష పూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినం మరొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి పుష్యమి నక్షత్రంతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమైనది మరి ఏదీ లేదు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము. అందువలన ఆ దినము ఏకాదశి వ్రతము ఆచరించుము. ఆకలి గురించి దిగులు పడకుము, నియమము తప్పకూడదు అని దౌమ్యుడు భీమునకు వివరించెను. దౌమ్యుడి వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను. అందుకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు. అంతేకాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు ఎంతో ప్రీతి అయిన శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును గాన మహాశివరాత్రి మహోత్సవము గురించి కూడా వివరించెదను. శ్రద్ధాభక్తుడివై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లా పలికితిరి. శివరాత్రి మహత్యము. ఏకాదశి మహావిష్ణువుకు ఎటుల ప్రీతికరమైనదో అదేవిధంగా మహాచతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది. మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు వచ్చును. దానిని మహాశివరాత్రి అని పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో గాని తటాకమునందు గాని నూతి వద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించవలెను. అటుల పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగియున్నను అవన్నీ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు. అందువలన మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది. అందువలన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి వేదములతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను. ఒకనాడు శబరీ నదీ తీరమందు అరణ్యంలో కూలీనుడగు బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని భార్యాబిడ్డలకి తినిపించడం తప్ప మరి ఒకటి తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూర మృగములు సహితం బోయవాణిని చూసి భయపడి పారిపోయేవి. అందువలన అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళాడు. ఆనాడు జంతువులేమీ అతని కంట పడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనస్సు అంగీకరించలేదు. అందువలన అక్కడే ఉన్న మారేడు చెట్టుపైకి ఎక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువవుచున్నది, మంచు కురుస్తున్నది. అప్పుడు ఆ బోయవాడు చెట్టుకున్న కొమ్మలను దగ్గరికి లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు.
తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చుతగ్గులు గాని శిశువృద్ధులు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములు బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసిందే. మరికొన్ని రోజులకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాడి ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి వెళ్ళిపోయితిరి. యమభటులు చేసేది లేక యముడితో చెప్తిరి. యముడు కొంతసేపు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. ఉమాపతి యమునిని దీవించి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన దానికి కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా, ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు. దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలిబాధ తట్టుకోలేక బిల్వపత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమేనా? అంత మాత్రాన అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకెంతో ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన నా సాహిత్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యముడికి వివరించెను. యముడు చేసేది లేక అక్కడి నుండి వెడలిపోయెను. ఇంతటితో మాఘపురాణము 20వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.